గుడ్ మార్నింగ్ నాన్న. అంటే అంటే ఏం లేదు నాన్న, సినిమాకి వెళ్ళడానికి డబ్బులు కావాలి. సో మీరు ఏమన్నా ఇస్తే వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. చిచ్చి, ఈ సినిమా డబ్బులు అమ్మడమే బాగుండు. అసలు నాన్న అడిగి బుక్ అయిపోయాం. ఆ పని నాన్న, ఏం మాట్లాడుతున్నారు పోయారు. సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ చెడిపోతుంటే లోకంలో చాలామంది 90% అందరూ సినిమాకి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ చెడిపోయినట్టు నా చెప్పండి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు ఒక మనిషిని ఎలా జడ్జ్ చేయగలుగుతారు? ఏ తొక్కలేదు ఈ బీటెక్లోనే ఏవో 2 సబ్జెక్టులు ఉండిపోయి చెప్పి సినిమా డబ్బులు ఎవరా? ఎంత మాట మీరు నేను అవమానిస్తాను చెప్పండి. ఇప్పుడు వచ్చే సభ్యులు ఉప్పు అంటే పాస్ అయిపోతాను నేను. అది మన లెవెల్. అంటే సవాల్ ఇసిన తేలిక కాదు చదవడం అని మొన్నే తెలిసింది. సో ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసం సినిమాకి వెళ్తున్నాను అనమాట. కొంచెం ఒక 100 రూపాయలు ఇస్తే ఇలా వెళ్ళి అలా ఇచ్చి పుస్తకం తీసి మీరు అడిగిందల్లా చెప్తాను. అంటే స్కూల్ హెడ్ మాస్టర్ గారి కొడుకు ఉండి తప్పేనని చాలామంది నానా రకాలుగా అనుకుంటున్నారు. అదేదో మీరే ఇచ్చి కొంచెం పాస్ చేస్తే సరిపోద్దని మీ యొక్క ఫీలింగ్, అదే నా యొక్క ఫీలింగ్ అనమాట. ఆపండి. ఇప్పుడు మీరు నాకు సినిమాకి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. ఈ క్లాస్ మాత్రం నేను ఓపికలో నేను లేను. సో ఇక్కడి నుంచి నేను వాకౌట్ చేస్తాను అనమాట. వచ్చిన తర్వాత తిరిగి కూర్చొని డిస్కస్ చేద్దాం ఎలా చేస్తే మంచిదని. ఓకేనా? బాయ్. చాలా ఇంకా హట్ అయ్యాను.